హలో హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాక్ డ్రాగన్ గేమర్ ఇన్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మీకైతే వీక్ 5 అయితే చెప్పబోతున్నాను. వీక్ 5 చూసుకుంటే మీరు చూడండి, ఆర్పీలోకి వెళ్ళండి. ఆర్పీలోకి వెళ్ళి ఛాలెంజ్ మిషన్స్ చూసుకుంటే మనకైతే వీక్ 5 అయితే ఓపెన్ అయింది. వీక్ 5లో మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనం రాయల్ పాస్ మిషన్స్ అయితే చూసుకుందాం. రాయల్ పాస్ది ఇప్పుడు అంటే పేడ్ పాస్. ఫస్ట్ చూసుకుంటే 75 పాయింట్స్కి అయితే ఉంది. 75 పాయింట్స్కి వచ్చేసి ఫస్ట్ ఈ కిల్ టు ఎనిమీస్ వైల్ డ్రైవింగ్ ఏ వెహికల్ ఇన్ క్లాసిక్ మోడ్. సో మనమైతే వెహికల్తో అయితే కిల్ చేయాలి. సో మనమైతే వెహికల్లో ఉన్నప్పుడు ఒక 2 కిల్స్ అయితే చేసి అయిపోతుంది. అది ఒకటే మ్యాచ్ అని కాదు, మీరు ఎన్ని మ్యాచ్లు అని ఆడండి, ఈ వెహికల్తో 2 కిల్స్ అయితే చేయాలి. సో అది వచ్చేసి 75 పాయింట్స్కి అయితే ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే సెకండ్ది 125 పాయింట్స్కి అయితే ఉంది. అందులో వచ్చేసి 3 ఆప్షన్స్ ఇచ్చారు. 3 ఆప్షన్స్లో ఏదో ఒకటి కంప్లీట్ చేయాలి. ఆ 3 ఆప్షన్స్ చూసుకుంటే మనమైతే కిల్ 16 ఎనిమీస్ విత్ అజల్ట్ రిఫిల్ ఇన్ శానుక్ ఇన్ క్లాసిక్ మోడ్. నెక్స్ట్ వచ్చేసి కిల్ 7 ఎనిమీస్ విత్ బోల్ట్ యాక్షన్ రిఫిల్ ఇన్ వీకెండ్ ఇన్ క్లాసిక్ మోడ్. నెక్స్ట్ ఇది కిల్ 14 ఎనిమీస్ విత్ ఎస్ఎంజీస్ ఇన్ మిరామీర్ ఇన్ క్లాసిక్ మోడ్. సో మనమైతే వీళ్ళు ఇచ్చిన మిషన్స్ అయితే కిల్ చేయాలి. సో ఇందులో అయితే మనం చూసుకుంటే ఈజీగా ఉన్నది అయితే చూసుకుంటే ఫస్ట్ది అనమాట. ఫస్ట్ది ఏఆర్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి ఏఆర్ శానుక్ ఇన్ క్లాసిక్ మోడ్ అదే సెలెక్ట్ చేసుకోండి. సో సింపుల్గా అయిపోతుంది అదైతే. నెక్స్ట్ చూసుకుంటే 75 పాయింట్స్కి ఇంకోటి ఉంది, అది వచ్చేసి ట్రావెల్ ఫర్ ఏ టోటల్ ఆఫ్ 20,000 మీటర్స్ వైల్ డ్రైవింగ్ అండ్ వెహికల్ ఇన్ క్లాసిక్ మోడ్. సో మనమైతే ఫ్రెండ్స్తో కలిసి మనమైతే 20,000 మీటర్స్ అయితే మనమైతే ట్రావెల్ చేయాలి. సో అది వచ్చేసి క్లాసిక్ మోడ్లోనే, మళ్ళీ వేరే మోడ్లో కాదు, ఓన్లీ క్లాసిక్ మోడ్లో. సో అది చేసే కానీ మీకు అయితే 75 పాయింట్స్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ 75 పాయింట్స్ ఇంకోటి ఉంది, అది వచ్చేసి కిల్ అండ్ ఎనిమీ ఫ్రమ్ 200 మీటర్స్ అవే 2 టైమ్స్ ఇన్ క్లాసిక్ మోడ్. సో మనమైతే 200 మీటర్స్ దూరం నుంచి మనమైతే కిల్ చేయాలి 2 ఎనిమీస్ని. సో మీరైతే స్నైపర్ అయితే బెస్ట్ అనుకుంటున్నా, స్నైపర్తో అయితే మనం చేయొచ్చు. సో లేదంటే మీకైతే డీపీ దొరికితే డీపీ కానీ ఈ M416 అయితే 6x దొరికితే అది పెట్టేసేదే అయిపోతుంది. 200 మీటర్స్ నుంచి మేము కిల్ ఈజీగా చేయొచ్చు. సో అదైతే వచ్చేసి మాత్రం 75 పాయింట్స్ అయితే వచ్చేసి. నెక్స్ట్ చూసుకుంటే 125 పాయింట్స్కి మీన మాట్లాడుకునే కానీ పేడ్ పాస్. ఇప్పుడు కింద చూసుకుంటే ఫ్రీ పాస్ అనమాట, ఫ్రీ పాస్ మిషన్స్ ఇవన్నీ. సో ఇది వచ్చేసి 125 పాయింట్స్కి ఉంది. ఇది వచ్చేసి ప్రోగ్రెస్ అంటే ఫ్రెండ్స్ చేసినా మనకు అదే యాడ్ అయిపోతుంది. సో రివైవ్ టర్మినేటర్స్ 24 టైమ్స్ ఇన్ క్లాసిక్ మోడ్. సో క్లాసిక్ మోడ్లో మనమైతే 24 టైమ్స్ రివైవ్ అయితే చేయాలి. ఒకవేళ అదే మ్యాచ్లో మన ఫ్రెండ్స్ కూడా రివైవ్ ఇస్తే అది కూడా మనకు కౌంట్ కిందకి అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే 50 పాయింట్స్కి అయితే ఉంది ఇంకోటి, అది అందులో వచ్చేసి 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. పికప్ బాంబ్ షూట్ ఇన్ 4 మ్యాచెస్ ఇన్ ప్లేలో 2.2. సో నెక్స్ట్ వచ్చేసి యూజ్ M416 టు డీల్ 2000 డ్యామేజ్ ఇన్ క్లాసిక్ మోడ్. ఇంకోటి వచ్చేసి కిల్ 3 ఎనిమీస్ విత్ ప్యాన్ ఇన్ క్లాసిక్ మోడ్. సో ఈ మూడిట్లో అయితే మనం ఫస్ట్ చూసుకుంటే మనకైతే మొన్ననే రిలీజ్ అయిపోయింది ప్లేలో 2.2. సో అందులో అయితే మనకైతే బాంబ్ షూట్ అయితే ఉంటుందని అంట. సో నేనైతే ఇంతవరకు అయితే చూడలేను, గేమ్ ఆడినా కానీ చూడలేను నేనైతే బాంబ్ షూట్. సో అదైతే నెక్స్ట్ చూద్దాం. మనమైతే ఆడుతుంటే ఎక్స్పీరియన్స్ అయితే ఏడుదవుతుంది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే M416 అయితే 2000 డ్యామేజ్ అయితే ఏమన్నారో అదే ఈజీగా చేయొచ్చు. సో నాకు చూసుకుంటే ఇప్పటికే 15,000 అయిపోయింది. నెక్స్ట్ చూసుకుంటే కిల్ 3 ఎనిమీస్ విత్ ప్యాన్. సో ప్యాన్ అయితే ఇంకా ఇప్పుడైతే ఎవరైతే ఎక్కువ యూజ్ చేస్తలేరు నాకు తెలిసి, బాస్ వస్తే తప్ప అది యూజ్ అయ్యి కాదు. సో M416 బెస్ట్ అనుకుంటున్నా, అదైతే యూజ్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే 50 పాయింట్స్ అయితే ఉంది ఇంకోటి, అది వచ్చేసి కంప్లీట్ 14 మ్యాచెస్ ఎరేనా. సో మనమైతే TDM అయితే 50 టైమ్స్ అయితే ఆడాలి. TDM వచ్చేసి 14 మ్యాచెస్ అయితే ఆడాలి. అది కంప్లీట్ చేసి మీకు అయితే 50 పాయింట్స్ అయితే వచ్చేస్తాయి. అదైతే సింపుల్గా అయిపోతుంది అనుకోండి. నెక్స్ట్ చూసుకుంటే 50 పాయింట్స్ ఇంకోటి ఉంది, అది వచ్చేసి ఫినిష్ ఇన్ ద టాప్ 3 విత్ ఫ్రెండ్స్ 2 టైమ్స్ ఇన్ క్లాసిక్ మోడ్. సో మీరైతే టాప్ 3 రావాలి, అది డియో కానీ స్క్వాడ్ కానీ. సో ఫ్రెండ్స్ తోటి అని అడిగింది కాబట్టి మనం డియో అయినా ఫ్రెండ్ ఉంటాడు, స్క్వాడ్ అయినా ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి మీరైతే ఏదైనా చూస్ చేసుకొని రెండిట్లో. కానీ సోలో మాత్రం కాదు, ఇది ఓన్లీ డియో అన్న స్క్వాడ్ అన్న. సో అలా టాప్ 3 అయితే మనం రావాలి. అది వచ్చేస్తే మాత్రం మీకైతే ఈ మిషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇంకోటి పికప్ స్మోక్ గ్రానైట్ ఇన్ 20 మ్యాచెస్ ఇన్ క్లాసిక్ మోడ్. సో మీరైతే స్మోక్ గ్రానైట్ అయితే 20 మ్యాచెస్లో పికప్ చేయాలి, అది క్లాసిక్ మోడ్లో. సో అది కంప్లీట్ చేసి మాత్రం మీకు అయితే 50 పాయింట్స్ అయితే వచ్చేసాయి. ఇది నార్మల్గా అందరూ అయితే పికప్ చేస్తారు ప్రతి మ్యాచ్లో, ఎందుకంటే ఎనిమీస్ నుంచి హైడ్ కానీ ఇది అయితే యూజ్ అవుతుంది కాబట్టి చాలా మంది పికప్ చేస్తారు. ఇది సింపుల్గా అంటే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే 50 పాయింట్స్ ఇంకోటి ఉంది, కిల్ 20 ఎనిమీస్ విత్ SMGs ఇన్ లివిక్ ఇన్ క్లాసిక్ మోడ్. సో మీరైతే లివిక్ మ్యాచ్లో మీరైతే 20 కిల్స్ అయితే చేయాలి, అది కూడా SMGs తోటి. అంటే యూజీ కానీ UMP కానీ థామ్సన్ కానీ అలాంటి గన్స్ తోటి అయితే మీరైతే కిల్ చేయాలి, 20 కిల్స్ చేయాలి. అది చేస్తే మాత్రం మీకైతే అయిపోతుంది. సో మీరైతే ఇవన్నీ కంప్లీట్ చేసి మాత్రం ఇక్కడ సైడ్లో ఉంది కదా ప్రోగ్రెస్ 10/10. సో నేనైతే 10 మిషన్స్ అయితే నాకు కంప్లీట్ అయిపోయినాయి. అంటే పాతవి ఉన్నాయి కదా అవి కంప్లీట్ అయిపోయి నాకు కంప్లీట్ అయితే నాకు 200 RP పాయింట్స్ అయితే వచ్చేస్తాయి. మీకు కూడా కంప్లీట్ చేస్తే మీకు 200 RP పాయింట్స్ అయితే వచ్చేస్తాయి. సో సింపుల్గా అయిపోతే మీకు కూడా. సో ఈజీగా ఉన్నాయి ఈ మిషన్స్ అయితే, చాలా ఈజీగా ఉన్నాయి. సో మీరు కూడా కంప్లీట్ చేయండి, ఇంకెందుకు వెయిటింగ్. సో మీరు కంప్లీట్ చేసేయండి, ఈ డబ్బున అయిపోతాయి సింపుల్గా. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీరు నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఈ మరింత ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందు నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ టాటా.